Dear viewers, good evening to all of you. Today I would like to deal with an interesting verb pattern. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దిస్ లేక దట్ లేక దీస్ లేక దోస్ ప్లస్ నౌన్ ప్లస్ ఆఫ్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ ఇంతకుముందు కూడా చెప్పాను. యువర్స్, హిజ్, దేర్స్, హర్స్ అన్నీ వస్తాయి, మైన్ అట్లా. ఇలా స్ట్రక్చర్ ఉంటే టు ఇండికేట్ స్లైట్ కంటెంప్ట్, కంప్లైంట్, రిడిక్యూలు, ఇండిగ్నేషన్ అంటే కోపం, అవి టోన్ను మార్చడం ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి ఈ ఫీలింగ్స్ని తెలియచేయడానికి, టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి ఈ ఫీలింగ్స్ తెలియచేయడానికి ఈ స్ట్రక్చర్ వాడతారు. చూడండి, దిస్ డాగ్ ఆఫ్ యువర్స్ హ్యాస్ బిటన్ ది చైల్డ్. నీకున్న ఈ డాగే ఈ చైల్డ్ని బైట్ చేసింది, కరిసింది అంటాడు. దీస్ వర్డ్స్ ఆఫ్ హిస్ హ్యావ్ హర్ట్ హర్. ఆమె ఎన్నో మాటలు మాట్లాడేది, అందులో ఈ వర్డ్సే ఆమెని హర్ట్ చేసింది. దట్ ప్లాన్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్. దోస్ బుక్స్ ఆఫ్ హర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్. ఎన్నో బుక్స్ రాసింది, అందులో దోస్ బుక్స్ ఆఫ్ హర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్. ఇలా నెగటివ్ ఫీలింగ్ చెప్పుకోవడానికి ఈ స్ట్రక్చర్ వాడుతున్నారు. వాయిస్, టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి ఈ ఫీలింగ్స్ వస్తాయి అని అంటున్నాడు అన్నమాట. మామూలుగా చెప్తే ఏం కాదు, ఒకవేళ పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆ రాసిన కొన్ని. దీస్ బుక్స్ ఆఫ్ హర్స్ ఆర్ ఇంట్రెస్టింగ్, పాజిటివ్ సెన్స్లో కూడా వాడుకోవచ్చు. అయితే టోన్ ఆఫ్ వాయిస్ని బట్టి ఈ నెగటివ్ ఫీలింగ్స్ని కూడా ఇలా తెలియచేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.